శ్రీరామ్. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లక్ష్మీ ఫ్యాషన్ హౌస్. ఇదేంటి వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసేసి మళ్ళీ చేస్తుంది, మర్చిపోయిందా ఏంటా ఇదా అనుకుంటున్నారా? లేదండి, మర్చిపోలేదు. ఈ డిజైన్ ఇది అందులోదే పెళ్లి చీరండి, హెవీ వర్క్ అనమాట. అప్పుడు నేను ఈ డిజైన్ అయితే మీకు నేను అప్లోడ్ చేయలేదు. చాలా మంచి డిజైన్ అండి, దగ్గరగా చిన్న డిజైన్ వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు. శారీలోని ఆ ప్యారెట్స్ ఉన్నాయని చెప్పేసి సేమ్ అలా ఉండే డిజైన్ సెలెక్ట్ చేసుకుని ఇచ్చారనమాట మనకి. దానికి ఏంటంటే ఇది కూడా పట్టు బ్లౌజ్లో ఉంది, పట్టు చీరలో బ్లౌజ్ కాదండి, రా సిల్క్ కాటన్ సిల్క్ తీసేసుకున్నారు. కాటన్ సిల్క్ మీదే మనం వర్క్ చేసాం ప్లెయిన్ దాని మీద. 40,000 అంట చీర. వాళ్ళ అత్తగారు మా అత్తగారు 40,000 పెట్టుకున్నారా అంటే చాలా జాగ్రత్త అని చెప్పారు. ఏం పర్లేదమ్మా, జాగ్రత్తగానే ఉంటే నువ్వేం బెంగపడకు, కంగారు పడకని అయితే చెప్పాము. సేమ్ ఇదేంటంటే చాలా చిన్న డిజైన్ అండి, దగ్గరగా ఉండే డిజైన్ అనమాట. కానీ మనకి ఆ పికాక్, ఆ ఫ్లవర్స్ శారీలో ఏ కలర్స్ ఉన్నాయో అవి అన్నీ వాడండి, పర్వాలేదు. కలర్స్ ఏం తను సెలెక్ట్ చేసుకోలేదు, ఉన్న కలర్స్ చూసి ఎక్కడేం బాగుంటాయో మీరే సెలెక్ట్ చేసుకుని వేసేయండి అని చెప్పారు. సేమ్ తను ఎలా అయితే డిజైన్ ఇచ్చిందో ఆ చిన్న కట్ వర్క్ కానీ, ఆ హ్యాండ్కి ఆ వంకి ఆ కట్ వర్క్ కానీ అదంతా కూడా సేమ్ అలాగే ఇచ్చాను. చాలా బాగుందని చెప్పేసి వాళ్ళు అయితే అన్ని బ్లౌజులకి చాలా ఏంటంటే మంచిగానే చెప్పారు, చాలా నచ్చింది వాళ్ళకి. ఇది కూడా అసలు చాలా బాగా చేశారా అంటే వాళ్ళ హస్బెండ్ అన్నారట, పెళ్లి చీర లాస్ట్లో కుట్టించుకుందాము, అది అందాక ఆపమను, మిగతావన్నీ రెడీ చేసి ఇచ్చేయమను అని అంటే తను మనకు అలా ఏం చెప్పలేదు. ఎందుకంటే మన వర్క్ గురించి తను వస్తుంది చూస్తుంది కాబట్టి తనకి నమ్మకం అయితే ఉండడం వల్ల తను ఏం చెప్పలేదు. మేము అన్నట్లతో పాటు అది కూడా రెడీ చేసి ఇచ్చేసాను. ఇలా అన్నారా అంటే వాళ్ళిద్దరు ఫోన్లో మా ఇంట్లో ఉన్నప్పుడే పెళ్లి చీర కూడా అయిపోయిందని చెప్పేటప్పటికి ఆపమన్నాం కదా అంటే, లేదు నేను చెప్పలేదు ఆంటీకి అని చెప్పేసి తీసుకెళ్ళిపోయింది. చాలా బాగుందని చెప్పారు ఆంటీ, మా హస్బెండ్ కూడా అని థ్యాంక్ యూ అని చెప్పేసి చెప్పారు. మీకు కూడా పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ ఏ వర్క్ అయినా సరే, మగ్గం కానీ మిషన్ వర్క్స్ కానీ ఇప్పుడు ట్రెండింగ్ అండి, పెయింటింగ్స్ వచ్చేసింది కొత్త ట్రెండ్. పాతదే కానీ మళ్ళీ వస్తుంది కదా, 15 ఇయర్స్ 20 ఇయర్స్కి మళ్ళీ ట్రెండ్ మారిపోతుంటుంది అనమాట. 20 ఇయర్స్ బ్యాక్ పెయింటింగ్స్ అంటే మామూలుగా ఉండేది కాదు. బెడ్షీట్లకి అదే, పిల్లో కవర్స్కి అదే, మన ఒంటి మీద చీరకి అదే, బ్లౌజులకి అవే, మొత్తం అలా ఉండేది పెయింటింగ్స్ అన్నీని. ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ వచ్చేసింది. అవి కూడా మనం అవైలబుల్ ఉందండి మన దగ్గర. నా వాట్సాప్ నెంబర్ అయితే అక్కడ ఉంటుంది. మీకు ఏ వర్క్ కావాలన్నా ఎక్కడి నుంచి అయినా పార్సల్ ఫెసిలిటీ ఉందండి. నా నెంబర్ అక్కడ ఉంటుంది, మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. నేను చూడకపోయినా తర్వాత అయినా మీకు రిప్లై ఇస్తాను. రిప్లై అయితే ఖచ్చితంగా వస్తుంది. ఆర్డర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. ధన్యవాదాలు.